బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ పడాల ఇతని గురించి చాలా విషయాలు చెప్పాలి. బయట చాలా నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మన ఆర్మీ నుండి తీసేశారు అని నెగిటివ్‌గా చేస్తారు. అది అంతవరకు మనకు కూడా తెలీదు. దాని గురించి మనం మాట్లాడడం కూడా వేస్టు. కళ్యాణ్‌కి బిగ్ బాస్ చాలా అన్యాయం చేస్తుండు. ఎందుకంటే మనోడు టిక్కెట్ ఫైనల్ ఫస్ట్ ఫైనలిస్ట్ గెలిచాడు. ఓకే. బస్ వదిలేయి. ఈ వారం మొత్తం నామినేషన్‌లో పెట్టలేదు. ఓకే. అది కూడా వదిలేద్దాం. మనోడికి సంచాలకులుగా ఇస్తారనుకుంటే ఈ వారం మొత్తం ఇవ్వలేదు. ఎక్కడో కొంచెం స్క్రీన్ కూడా మనోడికి దొరకట్లేదు భయ్య. మనోడు ఇలా తొక్కేస్తుంటే మనోడు ఎన్ని అవుతాడని మనోడికే అర్థం అవ్వట్లేదు. అంతే నేను టాప్ 2లో ఉన్నానని నేను విన్నర్కి గట్టి పోటేస్తానని మనోడికి అర్థం అవ్వట్లేదు. అందువల్ల మనోడు చాలా బాధపడుతుండు. ఓటేబుల్స్ ప్రేక్షకులు వచ్చి కంటెస్టెంట్లు క్వశ్చన్లు వేయడము అది కూడా మనోడు రాలేదు భయ్య అవకాశము. మనోడు చాలా బాధపడతాడు లోన. నాకు ఓటేబుల్ వద్దు కానీ ప్రేక్షకులతో మాట్లాడాలని ఉంది అని కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందా నాకే చాలా బాధగా అనిపించింది. ఎందుకు ఇలా చేస్తారు బిగ్ బాస్ నాకేంటి అర్థం అవ్వట్లేదు. మనోడికి సంచాలుగా పెట్టట్లేదు, ఏడు చేయట్లేదు. ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ సీజన్కి ఫైనలిస్ట్ ఎవడున్నా టాప్ కంటెస్ట్ అయినా గెలడు. ఎందుకంటే ఓడిపోలేనే ట్రై చేస్తాడు. ఇలా కంటిన్యూ చేస్తే బిగ్ బాస్కి పెద్ద బొక్కే పడుద్ది. మీకు ఇది అర్థం కాక టాప్ 2 కంటెస్టెంట్ మీద ఇలా పగ తీర్చుకుంటారని నేను అనుకుంటాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కామన్ మ్యాన్ అయిన మన కళ్యాణ పడాలి విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన వీడియోస్ చాలా మందికి వెళ్ళాలి భయ్య. ఈనాడు ఎవరెవరికో ఫేమస్ చేస్తారు. నేను చెప్పకూడదు. ఈ వీడియోస్ చాలా మందికి వెళ్ళాలని కోరుకుంటాను. గట్టిగా వినిపించాలి మీ అందరికీ. ఓకే.